పైసల శాస్త్రాన్ని చదివినోడు మధ్య తరగతోళ్ళ ఇంట్లో పుట్టినోడు ముందుగల కాలేజీల పంతులు అటెంక పివి నరసింహ సార్ ఆయాంల సెంటర్ల పైసల మంత్రి 2004 అనుకోకుండా ప్రధానైనోడు దేశం తరీకనే మార్చేసినోడు ఎవ్వల ముచ్చట సమజైనాలే కదా అవు మన్మోహన్ సింగ్ సార్ ముచ్చటే సార్ కాలం చేస్తే ఇలా ఆఖరి కార్యం చేసిర్రు ఎట్లెట్లా అయ్యిందో ఒకసారి అరుసుకొని వద్దాం పారి ఎవ్వరినొక్క మాట అన్నోడు కాదు ఎవ్వరిని నారాజు చేసినోడు కాదు అందరికి నోట్ల నాలుక లెక్కనే ఉండేటోడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారు 92 ఏండ్లకు సార్ కాలం చేస్తే పెద్ద పెద్దోళ్ళంతా వచ్చి సార్ను ఆఖరి చూపు చూసిపోయారు షెయి పార్టీ పెద్ద లీడర్ సోనియమ్మ వాళ్ళ కొడుకు రాహులన్న బిడ్డ ప్రియాంక సూతో వచ్చారు ఆఖరి చూపు చూసేటందుకు అట శుక్రవారం నాడు సార్ జీవిడిస్తే శనివారం నాడు ఆఖరి కార్యాన్ని ఢిల్లీలో ఓడిపించారు దేశ రాజధాని ఢిల్లీలున్న నిగంబోధ్ ఘాట్ల గాళ్లకు తుపాకులు పేల్చి అధికారిక లాంఛనాలతోనే ఆఖరి కార్యం ఓడిపించారు సెంట్రల్ సర్కార్ వాళ్ళు ఇక గాంధీ ఇంటి వాళ్ళతోని సార్కు మంచి సుటలికమే ఉండేది కాబట్టి కుర్దు రాహుల్ సారే పాడమోసిండు ఆఖరి కార్యం ఒడిసిపోయేది దానికి అక్కడనే ఉండి అన్ని చూసుకున్నాడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కాంచి సులువు చేస్తే రాజ్యాల పాలకుల దానిక అందరు వచ్చి సార్లు ఆఖరి చూపు చూసారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం కూడా వచ్చింది పెద్ద ముచ్చట ఏంటంటే సింగ్ సార్లు ఆఖరి చూపు చూసేందుకు భూటాన్ రాష్ట్రతో వచ్చిండంటే మరి సార్ ప్రధానికి ఉన్నప్పుడు ఏమన్నా చిన్న పనులు చేసిండా పేదోళ్ల కొరకని మంచి పథకాలన్నీ పట్టుకొచ్చింది సింగ్ సారేనాయే గరీబోళ్ల కొరకు ఉపాధి హామీ పథకం పక్కా అడ్రస్ ఉండాలని ఆధారం కారటు పేదోళ్ల పొల్లగాళ్ళంతా చదువుకోవాలని చదువు హక్కు చట్టం సర్కారేది దాయొద్దని సమాచార హక్కు చట్టం అసవంటి అని సార్ పట్టుకొచ్చినాయే గింత మంచి పనులు చేసిండు కాబట్టి గంత మంది వచ్చారు సార్ను ఆఖరి చూపు చూసేటందుకు అందుకే ఢిల్లీలో ఉన్న షెయి పార్టీ వాళ్ళ ఆఫీస్ కించి ఆఖరి కార్యం అయ్యేది దానికి గిట్ట ఇసుక పోసరాలన్నంత మంది వచ్చారు మరి